మీరు ఎక్కువగా గోధుమ రవ్వని ఉప్మాకే కాకుండా ఏ విధంగా యూస్ చేస్తూ ఉంటారో కమెంట్ లో మాక్సిమం మన సౌత్ సైడ్ ఎక్కువగా గోధుమ రవ్వని ఉప్మా లాగానే చేసుకుంటూ ఉంటాం కదా. కానీ నార్త్ సైడ్ గోధుమ రవ్వని నేతిలో వేయించుకొని పాలు పోసి చక్కగా పాయసం లాగా చేసుకుంటూ ఉంటారు. అలా చేసి నేను చాలా సార్లు ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో నేను డిఫరెంట్ గా నేను ఉప్మా చేసేసరికి ఒకసారి ఒక నార్త్ ఆవిడ అడిగింది అనమాట, ఏంటి మీరు దలియాని ఉప్మా లాగా చేస్తూ ఉంటారు? మేము దలియాని ఎక్కువగా పాలు పోసుకొని పాయసం మాత్రమే చేసుకుంటూ తింటూ ఉంటాం. చాలా హెల్దీ కూడా, అందుకనే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఇలా చేసి పెడుతూ ఉంటాము. మరి మీ సైడ్ ఏమో ఇలా డిఫరెంట్ గా చేస్తున్నారు. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను అని చెప్పి ఆవిడ కూడా ట్రై చేసింది అనమాట. డిఫరెంట్ గా టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే నార్త్ ఇండియన్స్ కి మన తెలుగు వారింట చేసే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా రోటీస్ పరోటాస్ అవి మాత్రమే చేసుకుంటూ ఉంటారు కదా. మన సైడ్ అయితే ఇలా డిఫరెంట్ గా ఇడ్లీ దోశ అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటాము. టిఫిన్స్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయకుండా మా వారు డ్యూటీకి లేట్ అయిపోయినప్పుడు బాక్స్ అయితే తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లిన బాక్స్ ని మహాప్రసాదం లాగా భావించి తలా ఒక స్పూన్ తింటూ ఉంటారంట. వాళ్ళ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.